ఆదికాండము 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. కయ్యేనును అతని అర్పణ అతను లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేనికి మిక్కిలి కోపం వచ్చి సందర్భం మీకు తెలుసు. కయ్యేనికి ఎందుకు తమ్ముడు నచ్చట్లేదు? ఈడు దేవుడికి నచ్చేసాడు కాబట్టి, దేవుడికి ఈడు నచ్చాడు కాబట్టి ఇప్పుడు ఎవరికి నచ్చట్లేదు? అన్నయ్యకి తమ్ముడు ఆశ్చర్యం అనిపించదు చెప్పనా? అరే ఈడు దేవుడికి నచ్చాడురా, నేను కూడా నచ్చాలంటే తమ్ముళ్ళ ఉంటే బాగుండ్రా అనుకోవట్లేదండి. మరేమనుకుంటున్నాడు? ఈడు బాగా దేవునికి నచ్చేసాడు. నేను అనుకుంటానండి, అసూయ పడితే మైండ్ పని చేయదా? మోకాల్లో దిగిపోద్దంటే దిగిపోద్ది. ఎందుకు దిగిపోద్దంటే ఇప్పుడు ఈ మనిషి మీద అసూయ పడిపోయి చివరికి ఈ మనిషిని చంపేస్తే ఇప్పుడు ఈ ప్లేసు కయ్యానికి ఇచ్చేస్తాడా? ఈ ప్లేస్ కయ్యంది అయిపోద్దా? మరి ఏమవుతుంది? ఆ ప్లేస్ రాదు. మరి రాకపోగా అతను చంపేసి ఏ ప్లేస్ తీసుకుందామని, నరహంతకుడు అనే ప్లేస్ తీసుకుంటాడనే థాట్స్ ఈయనకి రాలేదంటే ఆ అసూయ ఉన్నప్పుడు ఇంకే థాట్స్ చెప్పండి రావు. వాళ్ళు పాడైపోవాలనే కోరు. నెక్స్ట్ వచనం చూద్దాం. అది అలా గుర్తుపట్టండి. మొదటి సమూయేలు గ్రంథం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు చూడండి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేచు వాయించుచు సౌలుకి 1000 కొలతయు దావీదుకి 10,000 కొలతయు ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదుకి 10,000 కొలదనియు నాకు 1000 కొలదనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏం తీసుకోగలడు? చూసారు ఎంత అసూయ చూడు. ఎదుటోళ్ళు పాట పాడితే నచ్చట్లేదట అసూయ ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ ఎదుటి వారు అర్పణిస్తే నచ్చదట. ఎవరికి? అసూయ పర్లే. వాళ్ళు ఏమంటారు చెప్పనా? ఇచ్చావులే ఓడార్పణ అంటారు. ఈడెవడో చెప్పండి. ఇచ్చేవాళ్ళకి ఏమంటాడు? పేర్లు అంటాడు. ఇతను ఏమంటున్నాడు చూడండి, సౌలు గారు ఏమంటున్నారు చూడండి. ఆ సాంగ్ నచ్చట్లేదట. ఒక మాట అంటున్నాడు, ఏం తీసుకుంటారు? బోడి పొగడతలు తీసుకుంటారు. రాజ్యం తీసుకోగలవా అన్నాడు. అంటే నువ్వు రాజ్యం ఇమ్మన్నా నేను చెప్పండి ఏమనో. 2 విషయాలు మీరు గమనించండి, మీకు సుపరిచితమైన విషయాలే. అసూయ పడినందుకు కయ్యేను ఏమయ్యాడు చెప్పండి. రిజల్ట్ ఇప్పుడు అసూయ పడ్డాడుగా. అసూయ పడినందుకు కయ్యేను ఏమయ్యాడు? దేశదిమ్మరయ్యాడు. నెక్స్ట్ అసూయ పడినందుకు కయ్యేను దేశదిమ్మరైతే సౌలు అసూయ పడినందుకు ఏమయ్యాడు? సూసైడ్ చేసుకుని చచ్చి. మీరు గమనిస్తున్నారా? అసూయ ఎంత ప్రమాదకరమైనదంటే నిన్నన్నా చంపేస్తుంది, నెక్స్ట్ ఎదుటోడైనా చంపేస్తుంది. అసూయ పడినందుకు ఎదుటి ఏబేల్ని చంపేసాడు కయ్యేను. అసూయ పడినందుకు తనను తాను చంపేసుకున్నాడు చెప్పండి సౌలు. అసూయ ఎంత ప్రమాదం. పోతే నువ్వైనా పోతావు, లేదా నీ ఎదుటోడైనా తీసేస్తుంది. అది ఉందని గుర్తించు. అది నీలో నాలో ఉందని. ఎదుగో ఇది కనబడుతుందంటే కనబడుతుంది. మన స్నేహితుల దగ్గర మనకు తెలిసిపోతుంది, మన విశ్వాసుల దగ్గర మనకు తెలిసిపోతుంది, మన ఎదురింటి వాళ్ళు పొరుగింటి వాళ్ళ దగ్గర మనకి ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో అది తెలిసిపోతుంది. ప్రభు ఇది నాకు ఉందండి ప్రభు అంటే, అవును నీకు ఉందని తెలియజేస్తున్నాను రా, అది తీసేసుకొని తెలియజేస్తాను.